అయితే జెన్సీ చాలా త్వరగా రియాక్ట్ అవుతుంది. Yeah. సో ఇది సోషల్ మీడియా ప్రభావమా అని చెప్తారా మీరు? సోషల్ మీడియా ప్రభావం అని పూర్తిగా చెప్పలేనండి. ఎందుకంటే ప్రతి తరానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రతి తరానికి కొన్ని తనమైన లక్షణాలు ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఆ తరం పుట్టి పెరిగిన వాతావరణం నుంచి వస్తాయి. సింపుల్, రైట్? సపోజ్ ఇప్పుడు మా తాత తరం ఉందండి, మా తాత తరం ఉంది. మా తాతల తరంలో ఒక ఊరికి నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే ఎడ్ల బండే మార్గం ఒకటే. బస్సులు కూడా పెద్దగా లేవు, ఎడ్ల బండే. అందువల్ల చూసుకుంటే మీకు పెళ్లిళ్ళు అనేవి ఆ ఊరు చుట్టుపక్కలే ఉండేవి. చుట్టుపక్కల 10 కిలోమీటర్లు దాటి మీకు పెళ్లిళ్ళు ఉండేవి కాదు. మీరు గమనించండి, తాతల తరంలో అంతకంటే ఎక్కువ టైం ఉండే అంత దూరం, ఎందుకంటే బండి మీద ప్రయాణం చేయాలి కదా, రైట్? తర్వాత మా నాన్న తరం వచ్చింది. మా నాన్న తరంకి కొంచెం బస్సులు కొంచెం కొద్దిగా అందుబాటులోకి వచ్చాయి. సో ఇంకొంచెం దూరం వెళ్ళి దూరం పెరిగింది. మా తరం వచ్చింది. మా తరంకి వచ్చేసింది. మేము జిల్లాలు దాటిపోయాం. మా నెక్స్ట్ జనరేషన్ రాష్ట్రాలు దాటిపోయింది. ఇప్పుడు జెన్జీ దేశాలు దాటిపోతుంది. బికాస్ ఆఫ్ ద రెవల్యూషన్, రైట్? రెవల్యూషన్. దాన్ని బట్టే మన మనస్తత్వం కూడా మారుతుంది, మన పుట్టుకున్న వాతావరణాన్ని బట్టి. ఇప్పుడు జెన్జీ అనేవాళ్ళు పుట్టకతోనే మీకు కంప్యూటర్ అందుబాటులో ఉండి పుట్టినప్పుడు, ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు కావాలంటే నేను ఆ ఇన్ఫర్మేషన్ లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీ క్యాటలాగ్ పట్టుకొని ఆ క్యాటలాగ్ మొత్తం వెతుక్కొని తర్వాత ఆ పుస్తకం తీసుకొని దాని నోట్స్ రాసుకొని అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ నాకు వచ్చేది కదా. అంటే ఇంత ప్రయాణం నేను చేయాలి ఒక ఇన్ఫర్మేషన్ కోసం, రైట్? అంటే అంత ఓపిక నాకు ఉండాలి. అంత ఓపిక నాకు ఆటోమేటిక్గా తెలియకుండా నాకు అలవాటు అవుతుంది, రైట్? సో అలాగే ఇప్పుడు మా పేరెంట్స్ నేను ప్రకాశం జిల్లాలో ఉండి మా పేరెంట్స్ కైకలూరులో ఉండేవాళ్ళు. సో ఉదయం బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం అయ్యేది, రైట్? కదా. ఎందుకు? ఆటోమేటిక్గా మనకు తెలియకుండా ఓపిక అలవాటు అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? నీకు ఇన్ఫర్మేషన్ కావాలా, మొబైల్ నిమిషాలు సెకండ్లో వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఓపిక ఉండట్లేదు దీనివల్లేనా? అవసరం ఉండదు నీకు, ఓపిక పట్టాల్సిన అవసరం లేదు వాడికి, నీకు అవసరం లేదు. ఎందుకంటే వాడు అటువంటి వాతావరణంలో పెరిగాడు. సో ఆ టాలరెన్స్ ఓపిక ఉండదు సహజంగా, ఎందుకంటే ఆ వాతావరణం అలాంటి, వాడు పెరిగిన వాతావరణం అలాంటిది. డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ది జెన్జీ. అది జెన్జీ తప్పు కాదు, జెన్జీ పుట్టి పెరిగిన వాతావరణం ప్రభావం అది. కరెక్ట్. ఓకే. అయితే ఇప్పుడు జంతర్ మంతర్ తగ్గిన ఉద్యమం జరిగింది కదా, ఈ ఉద్యమం కాకుండా దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా మరి, సో వాటి మీద కూడా జెన్జీ పోరాటం చెయ్యొచ్చు కదా. మీరు రెడ్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? ఎల్లో వేసుకోండొచ్చు కదా. చెప్పండి, మీరు రెడ్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? ఎల్లో వేసుకోండొచ్చు కదా. ఈ రోజు ఇది వేసుకోవాలనిపించింది, వాళ్ళకి దాని మీద చేయాలనిపించింది. ఇప్పుడు ప్రపంచంలో చాలా సమస్యలు ఉంటాయి, ఈ సమస్య మీద ఎక్కువ రియాక్ట్ అవ్వాలనిపించింది. ప్రపంచంలో చాలా సమస్యలు ఉంటాయి, దేశంలో చాలా సమస్యలు ఉంటాయి, లేవని నేను చెప్పను. ఎందుకు దాని మీద ఫోకస్ చేశారంటే దానిలో జెన్జీకి చెందిన పిల్లలు చనిపోయారు. లీక్స్ చాలా జరిగినాయి, జరగలేదని చెప్పట్లా, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది మనిషి బలహీనత. ఎవడో ఒకటి నీచ్ కమిన్ ఉంటాడు, వాడు అంటే మోరోవర్ ఇప్పుడు నీట్ కానీ జేఈఈ కానీ అది చిన్న ఎగ్జామ్ అనుకోమాకండి, దాని వెనక వందల వేల కోట్ల బిజినెస్ ఉంది. ఓకే, మొన్న ఎక్కడో చదివాను నేను, ఒక కోటాలో ఒక్క ఫ్యామిలీకి 30,000 కోట్లు వస్తాయట నీట్ ఎగ్జామ్ నుంచి, కోచింగ్ నుంచి. ఒక ఫ్యామిలీకి 30,000 కోట్లు. ఓకే, ఆ 30,000 కోట్ల నుంచి వాడు 30 కోట్లు 300 కోట్లు ఈజీ ఖర్చు పెట్టేస్తాడు లీక్ కోసం. అంటే విద్యార్థులు పడుతున్న ఆ శ్రమ వెనక వీళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. అది హ్యూమన్ నేచర్, అది వాళ్ళ తప్పు కాదు, అది బలహీనత, అది దౌర్భాగ్యం అంతే. ఓకే, అయితే ఎందుకు ఇది ఒక ఉద్యమంగా మారింది అని అంటే దానిలో పిల్లలు చనిపోయారు. 17 మంది 20 మంది పిల్లలు చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. చాలా మంది ఎగ్జామ్స్ రాయడం ఆపేశారు. ఇది ఆ తరానికి సంబంధించిన సమస్య కాబట్టి వాళ్ళని అది అట్రాక్ట్ చేసింది, అది వాళ్ళ మనసుకు తాకింది. వాళ్ళు ఏమడిగారు? వాళ్ళు ఏమి ప్రభుత్వం మారమలే కదా, దానికి రెస్పాన్స్ అకౌంటబిలిటీ తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయండి అని చెప్పారు. రిజైన్ చేస్తే గొడవంతలేదు కదా, అసలు ఉద్యమమే లేదు. కరెక్ట్, అవును కదా. రిజైన్ చేయకపోవడం వల్ల అది ఉద్యమంగా మారింది. రిజైన్ చేస్తే గొడవ ఏముంది అసలు? ఆ రోజే అసలు ఉద్యమం జరిగిండేది కాదు కదా. సో ఈ జెన్జీ అనే వాళ్ళు అకౌంటబిలిటీ కోరుకుంటున్నారు. అయితే రాజీనామా, నువ్వు ప్రధానివి కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవడైనా కావచ్చు, నువ్వు నా బాస్ కాదు, నా సర్వెంట్ అనే విషయాన్ని చెప్తున్నాయి.
అయితే సరే ఇప్పుడు రాజీనామా చేశారు మంత్రి, చేయించే వరకు వీళ్ళు పట్టు వదలకుండా చేయించిన తర్వాత శాంతించారు. Right. అయితే ఇలాంటి ఉద్యమమే జెన్జీ నాణ్యమైన వైద్య విద్య కోసం చేస్తే అసలు ఇలాంటి ప్రాబ్లమ్సే ఉండవు కదా. చేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చెయ్యాలి కూడా అంట నేను. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో చూసాం కదా మనము. సో వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ మెడికల్ తీసుకొస్తే ఇప్పుడు వాటన్నింటినీ అమ్మేస్తామంటున్నారు, ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడతామంటున్నారు. నిజానికి ఈ జెన్సీ ఉద్యమం అనేది ఒక మంత్రి రాజీనామాతో ఆగిపోవడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు అక్కడితో ఆపలేదు కూడా. వాళ్ళు ఎడ్యుకేషన్ సెక్టార్లో రిఫార్మ్స్ కూడా వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు రైట్ గవర్నమెంట్ దగ్గర. దానికోసం ఇప్పుడు నందన్ నిలేకని ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా, హై పవర్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. సో లెట్ us see ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. ఇలా ఇటువంటి ఉద్యమం రావాలి అని అంటే నిర్మిస్తే రావండి ఉద్యమాలు, ఎమోషన్స్ లోంచి వస్తాయి. రైట్ ఉద్యమాలు ఎప్పుడు కూడా ఎమోషన్ నుంచి వస్తాయి. ఎమోషన్స్ వచ్చిన ఉద్యమాన్ని నిర్మించాలి, తర్వాత దాన్ని ఆర్గనైజ్ చేయాలి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పినా కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు అక్కడ. ఇక్కడ ఏమైనా ఉందా? అది ఏం లేదు. ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ వైశాల్యంలో కానీ తక్కువ, కానీ తెలంగాణ ఎక్కువ కాలేజీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో తక్కువ కాలేజీలు ఉన్నాయి. కరెక్ట్. వాటి కూడా ప్రైవేట్ చేస్తామంటున్నారు. దానివల్ల నష్టపోయేది మన పిల్లలే అనే ఒక ఇంగిత జ్ఞానం అక్కడ ప్రజలకు లేనంత వరకు కూడా ఎవరిని మొత్తుకున్నా కానీ ఉద్యమాలు రావు. ఇప్పుడు చూసుకుంటే జెన్జీ ఉద్యమాల గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో కూడా నేపాల్ అండ్ బంగ్లాదేశ్ లో కూడా చాలా ఉద్యమాలు జరిగాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా కూలిపోయాయి. Yes. ఇప్పుడు భారతదేశంలో రాబోయే కాలంలో అలాంటి పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయా? ఐ డోంట్ థింక్ సో. ఉద్యమం బలపడొచ్చు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాక్రోచ్ పార్టీ పోటీ కూడా చేయొచ్చు. కరెక్ట్. కొన్ని సీట్లు కూడా వాళ్ళు సంపాదించుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా ఢిల్లీలో జరిగిన ఉద్యమం ఏదైతే ఉందో దీని ఎఫెక్ట్ ఎన్డీఏ పైన ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీ అలయన్స్ పైన దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఓటర్స్. జెన్జీలో ఆ ఉద్యమంలో పాల్గొన్న ఓటర్స్. పోనీ అది అక్కడతో ఆగిందా? లేదు, ప్రతి రాష్ట్రానికి పాకింది. ప్రతి రాష్ట్రంలో మిగతా ప్రధాన నగరాల్లో చేశారు. ఆలోచిస్తున్నారు వాళ్ళు, ఈ జనరేషన్ పిల్లలు ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఏం అడుగుతున్నాం మనము? ఒక రిజిగ్నేషన్ అయితే ఎందుకు అంత పట్టుబడుతున్నారు వాళ్ళు? వాట్ ఈస్ ది ప్రాబ్లం విత్ దెమ్ అని చెప్పేసి ఆలోచించి అది రేపు ఎఫెక్ట్ గా మారొచ్చు. అదే పాత కాలంలో ఇప్పుడు అంటే మన స్వతంత్రం గురించి మనం మాట్లాడుకుంటే సుభాష్ చంద్రబోస్ కానీ మహాత్మా గాంధీ కానీ వాళ్ళు కూడా ఉద్యమాలు చేశారు. వాళ్ళు కూడా చాలా సాధించారు మన దేశం కోసం. ఆ ఉద్యమాలకి ఇప్పుడు జెన్జీ చేస్తున్న ఉద్యమానికి ఏంటి తేడా? సో ఆ ఉద్యమాలు నేను చూడలేదు, ఫస్ట్ పాయింట్. కానీ ఎవరి పేర్లైతే మీరు చెప్పారో, మహాత్మా గాంధీ జాతిపిత కదా. అంటే మనకు వచ్చే ప్రతి రూపాయి నోటు పైన ఆయన బొమ్మ ఉంటుంది. మరి అలాంటి జాతిపితని ద్రోహి అని తిడుతున్న వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. అలాంటి జాతిపితను చంపిన వాళ్ళని జాతి నేతగా గుర్తిస్తున్న వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు.